టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. పరాభవనామ సంవత్సరం 2026కి అయితే మనకి ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చెప్పాలంటే మొట్టమొదటిగా మనకి ఏం చూడాలండి, మనము ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో చూద్దాం, ఏ రాశుల్లో ఉన్నాయో. ముందుగా మనకి ఈ యొక్క గురుడు ఎక్కడున్నాడండి? మిథున రాశిలో ఉన్నాడు. ఈయన జూన్ 2, 2026 సంవత్సరంలో కర్కాటక రాశిలోకి వచ్చాడు. ఈ కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత 24 అక్టోబర్ 2026 సంవత్సరం వరకు కూడా కర్కాటక రాశిలో ఉండి, ఆ తర్వాత అతిచారం వలన సూర్యుడు రవి సింహరాశి దగ్గరికి సింహరాశిలోకి వెళ్తాడు. వెళ్ళి జనవరి 24, 2026 సంవత్సరం వరకు ఉండి, ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ కర్కాటక రాశిలోకి వచ్చే సంవత్సరం అంతా కూడా మళ్ళీ 2027 ఉగాది వచ్చేంత వరకు కూడా కర్కాటక రాశిలో ఉంటాడు. ఇది మనకి గురుడు యొక్క సంచారం. ఇకపోతే శని వచ్చేసరికి మనకి ఎక్కడున్నాడండి? మీనరాశిలో వక్రించున్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా ఆయన వక్రించి అక్కడే ఉంటాడు. అక్కడ బ్యాక్ వస్తాడు. అక్కడ నక్షత్రాల్లోనే వెనక్గా రావడము అనేటటువంటిది పూర్వభద్ర నుంచి ఉత్తరాభద్ర నుంచి పూర్వభద్ర నుంచి శతభిష నక్షత్రం, అలా ఆ రాశిలోనే ఉండడం జరుగుతుంది. నక్షత్రాల్లో సంచారం కిందకి రెట్రోగ్రేడ్ అవుతాడు, వక్రగతి. ఇకపోతే ఈ యొక్క కుంభరాశి దగ్గరికి వచ్చేసరికి మనకి రాహుగ్రహము మన కుంభరాశిలో ఉంది. మరి డిసెంబర్ 1, 2026 సంవత్సరం వరకు కూడా కుంభరాశిలో ఉండి, ఆ తర్వాత అక్కడి నుంచి మనకి మకర రాశిలోకి వస్తాడు. అదేవిధంగా ఈ యొక్క కేతువు కూడా సింహరాశిలో ఉండి, ఆ సింహరాశి తర్వాత మళ్ళీ మనకి ఈ యొక్క కర్కాటక రాశిలోకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది 1 డిసెంబర్ 2026 సంవత్సరం వరకు. అయితే ఇక మిగతా గ్రహాలన్నీ కూడా సంచారం అనేటటువంటి చిన్న గ్రహాలు కాబట్టి అవి మారుతూ ఉంటాయి. ఈ విధంగా మనకి రాజు గురుడై ఉన్నాడు, మంత్రి కుజుడై ఉన్నాడు. ఈ సంవత్సరం సేనాధిపతి మరి చంద్రుడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి మళ్ళీ చంద్రుడు, రసాధిపతి శని, నీరసాధిపతి గురుడు, ఈ విధంగా ఉన్నారు. మనకి సంవత్సరంలో చూసుకున్నప్పుడు ముహూర్తాలు కూడా లేవు. మనకి అధిక మాసం వచ్చింది. శుక్రమౌఢం వచ్చేసరికి దాటిన తర్వాత మనకి కేవలం ఏప్రిల్, మే నెలలో వివాహ ముహూర్తాలు ఉండవు. ఆ తర్వాత మళ్ళా మనకి అధిక మాసం అయిపోయిన తర్వాత కార్తీక మాసంలో ఉండడం జరిగింది. ఇకపోతే ఒక్కొక్క రాశి వారికి మనకి ఈ యొక్క ఆదాయ వ్యయాలతో పాటు ద్వాదశ రాశుల్లో ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా ఆదాయం 14, వ్యయం 11గా ఉంది. అలాగే రాజ్యపూజ్యం 5, అవమానం 6గా ఉంది. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి అందరికీ కూడా ఏంటంటే మనకి బ్రహ్మాండమైన సంపాదన. గురుడు మిథున రాశిలో ఉండి కర్కాటక రాశిలోకి మనకి 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత రావడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బాగా పెరిగిపోతాయి, సంపాదన అనేటటువంటిది. ఇకపోతే అర్ధాష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీకు పనులన్నీ కూడా లేటుగా అవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి మనం చేసుకోవాల్సినటువంటి పనులు ఏమిటంటే, ముఖ్యంగా రైతులు బ్రహ్మాండంగా డెవలప్ అవుతారు. చాలా అప్పులు తీసుకొచ్చి ఈ యొక్క ధనుసు రాశి వారందరూ కూడా మనకి వ్యాపారాలు ప్రారంభించడం అనేటటువంటిది జరిగింది. అయితే వీళ్ళ వ్యాపారాల్లో వీళ్ళు సక్సెస్ఫుల్గా ఉండడం జరుగుతుంది. వ్యవసాయం, ఆ తర్వాత ఫర్టిలైజర్స్ వ్యాపారాలు, ఎరువులు ఇలాంటివన్నీ కూడా చేయడం జరిగింది. కాబట్టి వీటిలన్నిటికీ కూడా మనం ధనుసు రాశి వాళ్ళు గట్టిగా ఉన్నారు. గతంలో బాగా సంపాదించినటువంటి దాన్ని అంతటినీ కూడా మనకి వీళ్ళు ఖర్చులు అధికంగా చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఖర్చులు బంధుమిత్రుల సహకారంతో వీళ్ళందరూ కూడా 11 ఖర్చు పెడతారు. అంటే వచ్చే ఆదాయం చాలా ఎక్కువ ఉంది కాబట్టి బంధువులతో, స్నేహితులతో ఈ యొక్క ధనుస్సు రాశి వారందరూ కూడా కొత్త ఊర్లకు వెళ్ళడము, కొత్త దేశాలకు వెళ్ళడము ఇలా చేస్తారు. అంటే ధనాన్ని మనము సంపాదించే విధానంలో చూడకుండా జాగ్రత్తగా ప్లెజర్స్కి ఇవన్నీ కూడా వీటికి వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది ధనుస్సు రాశి వారు.
ఇకపోతే ధనుసు రాశి వారికి ప్రేమ వ్యవహారాల్లో ఫెయిల్యూర్ అనేటటువంటిది ఉంటుంది. ప్రస్తుతం తాత్కాలికంగా మీరు వీళ్ళకు ఉండి పాత వాళ్ళని వదిలేసి కొత్త వాళ్ళతో వ్యవహారం చేయడం ఇలాంటివన్నీ కూడా చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ యొక్క పూర్వార్ధంలో డిసెంబర్ జనవరి ఆ నెలల్లో ఈ యొక్క ధనుసు రాశి వారికి అందరికీ కూడా కాస్త మెరుగుదల అనేటటువంటిది జరుగుతుంది. అలాగే కొత్త కొత్త ఇళ్ళు కొంటారు, కొత్త కొత్త స్థలాలు కొంటారు. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొత్త కొత్త సినిమాలు తీయడము, వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉండడము ఇలాంటివి జరుగుతాయి. అలాగే సినిమా యాజమాన్యాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే సినిమా హాల్స్ ఉన్నాయో అటువంటి వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా వీళ్ళు ముందుకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే ఈ యొక్క ప్రభుత్వ పనులు మనం కనుక తీసుకున్నట్లయితే ఆ పనులన్నీ కూడా మీకు సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాన్ని తెల్లవారుజాము 3 గంటలకి దానం చేసుకోండి పేద బ్రాహ్మడికి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మేళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.